హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అసలు ఈ వీడియో వచ్చేసి దసరా జరిగినప్పుడు వీడియో అన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను అస్సలు మర్చిపోయాను అసలు దసరా వ్లాగ్ పెట్టాలి అని చెప్పేసి వీడియో అయితే తీసాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయాను అసలు గుర్తే లేదన్నమాట ఇప్పుడు వీడియోస్ ఎడిట్ చేద్దామని చూసేసరికి అరే నేను అసలు దసరా వ్లాగే పెట్టలేదు అని చెప్పేసి నాకు గుర్తొచ్చి ఇప్పుడైతే దసరా నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నాను అయితే మేము దసరా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మా ఊరికైతే వెళ్ళాల్సిందే ఏ పండగకైనా సరే మేము వెళ్తూనే ఉంటామన్నమాట అలానే దసరాకి కూడా వెళ్ళాము వెళ్ళి మార్నింగ్ లేచి ఇలాగానే పూజ అయితే చేసుకున్నాను మా చెట్లకు ఉండే పూలు మొత్తం కోసేసి దేవుడికి అలంకరించేసి పూజ అయితే చేసుకున్నాను బొరుగులు శనగలు అవన్నీ పెడుతుంటాం కదా దసరా అంటేనే స్పెషల్ మాకైతేనండి బొరుగులు శనగలు బెల్లం కొబ్బరి అవన్నీ కలిపేసి ప్రసాదంగా చేసి వెహికల్స్కి పూజ చేసుకున్నప్పుడు వెహికల్స్ దగ్గర వేస్తారు అండ్ పూజలో కూడా పెడదామని చెప్పేసి నేను పూజలో కూడా పెట్టుకున్నాను అనమాట అలా పూజ అయితే నేను చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మీ అందరికీ తెలిసిందే మాకు పొలాలు ఉన్నాయి అని చెప్పేసి మీకు పొలాలు వీడియో కూడా ఉంది మీరు చూడాలి అనుకుంటే మా పొలాలు ఏం వేస్తాము ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చూడండి లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను మీరు చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మా పొలాలు కూడా చూడండి మేము బెండకాయలు వేస్తూ ఉంటామన్నమాట మీ అందరికీ తెలిసిందే రోజు మార్చి రోజు మేము బెండకాయలు అయితే కొయ్యాల్సిందే అలానే కరెక్ట్గా మా అదృష్టమో అది మా దురదృష్టమో అనుకోవాలి మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఫెస్టివల్ రోజు మాకు బెండకాయలు కోసే పని అయితే వస్తుంది అనమాట మా మామయ్య వాళ్ళకు కూడా అలానే ఆ రోజే వచ్చింది సో మా వారు కూడా వెళ్ళి ఇంకా బెండకాయలు అవన్నీ కోసుకొని వచ్చారనమాట అంటే వాళ్ళిద్దరే అంటే మా అత్తయ్య మా మామ ఇద్దరే వెళ్తారు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసరికి 1 గంట అలా అవుతుంది సో లేట్ అయిపోతుందని చెప్పేసి మా వారు కూడా వెళ్ళి ముగ్గురు కలిసి కోసుకొని వచ్చేసారనమాట కోసుకొచ్చేసరికి 11:30 అట్లా అయింది అప్పటికి నేను పూజ అంతా చేసుకొని కూర్చొని ఉండే ఇంక వచ్చిన తర్వాత ఇంకా వెహికల్ పూజ అయితే చేసుకోవాలి మేము ఎవ్రీ ఇయర్ అందరూ ఏంటంటే దసరాలో ఒక స్పెషల్ డే ఉంటుంది కదా అంటే వెహికల్స్కి పూజ చేసుకునేకి అంటే ఆయుధ పూజ చేసేకి ఒక రోజు ఉంటుంది మేము ఎప్పుడు ఆ రోజు అసలు చేయలేదు ఎప్పుడు దసరా రోజే చేస్తుంటాం లేదంటే దసరా ముందు రోజు మేము వెళ్ళుంటాం కదా ఆ రోజైనా చేస్తూ ఉంటాం అన్నమాట అలా మేము ఈసారి ఏంటంటే దసరా రోజే చేసుకున్నాము ఎందుకంటే మాకు కుదరదు కాబట్టి అలా బెండకాయలు కోసొచ్చేసి మేము మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి ఇచ్చి రావాలి మా మామయ్య అమ్మేసుకు రావాలి కానీ ఏంటంటే ముందు పూజ చేసుకొని వెళ్తాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా సరే పూజ చేసుకొని వెళ్తాను అని అన్నారు మాకు ఎవ్రీ ఇయర్ పూజ చేసే అతను ఈసారి కొంచెం బిజీగా ఉండే కొంచెం పనిలో ఉన్నాను నేను లేట్ అవుతుంది అని అన్నాడు సరే మేమే చేసుకుందాంలే ఇంకా అని చెప్పేసి మేమిద్దరమే పూజారులు అయిపోయాం నేను మా మామయ్య ఇద్దరం కలిసి బొట్లు అవన్నీ అయితే పెడుతూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఇలా ముందు వెహికల్స్ క్లీన్ చేసేసుకొని ఇలా పూజ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట ఈసారి మేమిద్దరం చేస్తూ ఉన్నాం పూజ బొట్లు ఇవన్నీ పెట్టేసిన తర్వాత నిమ్మకాయలు కట్టి తర్వాత మేము పూలమాల కూడా నేనే అంటే విడిగా పూలు తెచ్చి మేము ఎవ్రీ ఇయర్ నేనే కట్టి పెడుతూ ఉంటానన్నమాట ఈ ఇయర్ కూడా అలానే పెట్టుకున్నాము ఇలా అన్నీ కట్టి పెడుతూ ఉంటే ఇంక నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట మీకు చూపిస్తున్నాం మేము ఎలా పూజ చేసుకుంటాము ఏంటి అనేసి ఖచ్చితంగా మీరు కూడా ఆయుధ పూజ చేస్తారనే అనుకుంటున్నాను కానీ ఈ దసరా రోజు చేయరు అందరూ కొంచెం ముందే చేసుకుంటూ ఉంటారు కానీ మాకు కుదరదు కాబట్టి మా మామయ్య ఒక్కరే చేసుకోరు అనమాట మేము వచ్చిన తర్వాతే ఆయుధ పూజ అని మేము చేసుకుంటూ ఉంటాము అప్పట్లో అయితే పొలాలు పని చేసేవాళ్ళు అప్పుడు నాగళ్ళు అవన్నీ ఉంటాయి కదా వాటికి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆటోలు ఇవే కాబట్టి చేసుకునేది ట్రాక్టర్లకి వాటికి చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇంక ఇట్లా నిమ్మకాయలు అవన్నీ కట్టేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా పూజ చేయాల్సిన అతను ఏంటంటే తర్వాత కనిపించాడు అంటే నేను మళ్ళీ వస్తా అన్నాడు సరే లేట్ అయిపోతుందని మేమైతే చేసుకుంటూ ఉన్నామన్నమాట అసలు దసరా అంటే ఏంటి దసరా ఎందుకు జరుపుకుంటాము ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు తెలియాలంటే లాస్ట్ ఇయర్ నేను చేసుకున్న దసరా వ్లాగ్లో మీకు పూర్తి వివరాలు నేనైతే షేర్ చేస్తున్నాను ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి అసలు దసరా ఎందుకు చేసుకుంటాము అనేది అందరికీ తెలుస్తుంది అలానే దసరా అంటే అందరికీ తెలిసిందే చెడు మీద విజయం సాధించాం కాబట్టి విజయదశమి రోజు మనం పూజ అయితే చేసుకుంటూ ఉంటాము అమ్మవారికి సంబంధించి అసలు పూర్తి వివరాలు మీకు ఆ వీడియోలో ఉంటాయి ఈరోజు పాలపిట్టను చూడాలంటారు అన్నీ మీకు ఆ వివరాలు మొత్తం ఆ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా ఆ వీడియో కూడా మీరు చూసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఇంక ఇలా పువ్వులు మాలలు అన్నీ కడుతూ ఉన్నామన్నమాట
అసలు మర్చిపోయింది ఏంటంటే మేము ఫస్ట్ అగరబత్తులు వెలిగించాలి, వెలిగించిన తర్వాత దిష్టి తీయాల్సి ఉండే. ఏదో కొంచెం ఆలోచనలో మేము మర్చిపోయి ముందు దిష్టి తీసేసామన్నమాట. సరే దిష్టి తీసిన తర్వాత ఏంటంటే అగరబత్తులు అయితే వెలిగించేసాము. ఏదో ఒకలా పూజ అయితే చేసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మా ఊర్లో బంగారమ్మకి గంగమ్మకి చాలా అంటే చాలా బాగా తిరణాలు అయితే చేస్తారు. దసరాకి ఆడవాళ్ళందరూ కంకణాలు కట్టించుకొని తెల్లవారుజామున వెళ్ళి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఇలా ప్రతి సంవత్సరం బాగా చేస్తారు ఇక్కడ. నేను ఎవ్రీ ఇయర్ అనుకుంటాను ఈసారి వెళ్ళాలని. కానీ నాకు నిజంగా ఆ టైంలో అస్సలు కుదరదు. ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాను, బట్ ఈ ఇయర్ కూడా కుదరలేదనమాట. సరే అమ్మ ఇప్పుడు రప్పించుకోవాలనుకుంటే అప్పుడే రప్పించుకుంటుందిలే అని చెప్పేసి అనుకున్నా. సరే ఇలా బంగారమ్మకి గంగమ్మకి తిరణాలు చేసి ప్రతిరోజు ఊరేగింపు అయితే చేస్తూ ఉంటారు దసరా రోజు కరెక్ట్గా. అసలు ఈసారి ఏంటంటే ప్రతి ఇయర్ మనకి 9 రోజులు మాత్రమే దసరా వస్తుండే నవరాత్రులు. ఈసారి మాత్రం మనకి 11 రోజులు వచ్చింది. మీరు అది గమనించారో లేదో. 11 రోజులు అమ్మవారు పూజలు అందుకునిందనమాట. ఈ సంవత్సరం అమ్మవారు ఎక్స్ట్రాగా 2 రోజులు మన చేత పూజలు అందించుకునింది. అంత హ్యాపీ అనుకోవాలి మనమే. ఎంత హ్యాపీ అంటే 11 రోజులు అమ్మవారికి మనం పూజ చేసుకోగలిగాము అనేసి. చూసారు కదా మా ఆయుధ పూజ ఇలా అయితే జరిగిందనమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మా మామయ్య పాపం ఇంకా వాటికి నిమ్మకాయలు అవన్నీ పెట్టి 3 సార్లు తొక్కించాలని మాకు రూల్ అనమాట. ముందుకి వెనక్కి కదిలిచ్చి 3 టైమ్స్ అయితే తొక్కేసి సైడ్ అయితే పెట్టేశారు. ఇంక ఇదన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా మామయ్య ఫుడ్ అది తినేసి మళ్ళీ కావలికి అయితే వెళ్ళిపోయారు. అంటే బెండకాయలు కోసామని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళిపోయారనమాట. ఇలా మా దసరా రోజు బిజీగా ఏదో చేయాలి పూజ అన్నట్టు ఆ రోజు పూజ అయితే అలా జరిగిపోయింది. ఇంకా మా అమ్మవారి ఊరేగింపు అవన్నీ కూడా చూపిస్తాను మీకు. అవన్నీ అంటే మా బంగారమ్మని గంగమ్మని ఊరేగింపు అయితే చేస్తారనమాట. నైట్ 11:30, 12 అట్లా అవుతుంది మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి. గుడి నుంచి మా ఇల్లు ఏం చాలా దగ్గరే, అందుకే కొంచెం త్వరగానే వచ్చేస్తుంది. 11:30కి 12:30కి అట్లా వచ్చేస్తారు. నాకు తెలిసి మీరు కూడా ఆయుధ పూజ చేసే ఉంటారు కదండి. ఖచ్చితంగా ఆయుధ పూజ అనగానే ఖచ్చితంగా అందరూ అంటే వాళ్ళ లైఫ్లో ఉపయోగపడే వస్తువుకి ఖచ్చితంగా మనం పూజ అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది బైక్స్కి చేస్తూ ఉంటారు, కొంతమంది ట్రాక్టర్లకి, కొంతమంది ఆటో వాళ్ళకి అట్లా ఎవరి వాహనాలకి వాటికి ఖచ్చితంగా అయితే మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా పూజ చేసేసుకొని మీరు ఖచ్చితంగా దసరా మంచిగా జరుపుకొనే ఉంటారనుకుంటున్నాను. కానీ కొంచెం తిట్టుకోకండి, నేను ఇంత లేట్గా పెడుతున్నాను వీడియో అని చెప్పేసి. నాకు అస్సలు గుర్తు లేకుండా ఉండే. దసరా అయిపోయి 10 days అవుతుంది అండ్ దివాళీ కూడా దగ్గరలో ఉంది. నేను ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. మన అందరికీ లేట్గా చేయడం అలవాటే కదా, నాకైతే మరీ అలవాటు ఇలా లేట్గా వీడియోస్ పెట్టడం. మీరు ఇప్పుడు మా అమ్మవారి ఊరేగింపు అయితే చూడొచ్చు. ఎంత మంచిగా అలంకరించారంటే చాలా బాగుండింది. బంగారమ్మ గంగమ్మ ఇద్దరు ఉంటారనమాట అక్కడ మీరు గమనించినట్లయితే. నైట్ ఇలా అమ్మవారి ఊరేగింపుతో మన దసరా అనేది పూర్తయిపోయింది అనమాట. ఆ రోజుతోటి 11 రోజులు అమ్మవారికి అయితే పూజలు అయితే జరిగిపోయినాయి. అంత హ్యాపీగానే జరిగింది అనుకుంటున్నాను అందరికీ. ఎనీవేస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అలానే షేర్ చేయండి, అలానే కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు దసరా ఎలా జరుపుకున్నారో, ఆయుధ పూజ చేసుకున్నారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.